శాల్వల చెప్పు పెట్టి కొట్టుట్లా గీ అన్నను మించినోళ్ళు లేరు కావచ్చు. ఇజ్జత్ లేని సర్కార్కు ఇగురం లేని ప్రభుత్వానికి మొద్దు నిద్రపోతున్న ఆఫీసర్లను గుద్ది లేపినంత పని చేసిండు. పోర్చే కారు బానోటు మీద సిమెంట్ ఇసుక కలిపి రోడ్డు మీద ఉన్న గుంతలను ఊడ్చిండు. అయ్యయ్యో గంత మంచి కారు మీద సిమెంట్ పోస్తే గా కారు ఖరాబ్ కాదా అనే ఓ అన్న అని చూస్తున్న పబ్లిక్ అనుకునే తట్టున్న తన పని. కానీ రోడ్లను చక్కదనంగా ఉంచలేని దద్దమ్మ ప్రభుత్వాలకు తొడపాశం పెట్టాలి కాబట్టి ఈ పని చేయాల్సి వచ్చింది. అయితే సర్కార్ మెడలోంచి పని చేస్తున్న ఈ అన్నకు కారు ఖరాబ్ అవుతుందనే ఇగురం ఉండదా? చూడుండ్రి ఏం చేసిండో. సిమెంటు ఇసుక కంకర కారు మీద పోసేదానికంటే ముందే ఆ కారు మీద గట్టి కవర్ అతికిచ్చిండు. సరే తన జాగ్రత్త ఏదో తను పడ్డాడు గాని సర్కార్కు మాత్రం సురుకులు గట్టిగానే పెట్టిండు. అయ్యా కుర్చీలో కూర్చున్న పెద్ద మనుషులు, మీరు చేస్తున్న పరిపాలన చేసేందుకు చెయ్యకెందుకు? రోడ్లు మొత్తం గింత రోత రోతగా తయారైతుంటే మీరంతా ఏం బీక్తున్నారయ్యా అన్నట్టు అడగకుండానే అడిగిండు. సిగ్గు శరం లేని పాలన చేస్తున్నారు మీరంతా అని చెప్పకనే చెప్పిండు. ఇంతకు ఈ ఉపాయం చేసింది ఎక్కడ అంటే కర్ణాటక రాష్ట్రం బెంగుళూరు పట్టణంలా. అయ్యా సిద్ధరామయ్య చూడు నీ సక్కదనాల పాలన అని ఒక నిమిషం వీడియోతోని కర్ణాటక పబ్లిక్ ముంగట పరువు తీసిండు. ఇట్లా చేస్తే ఎంతటి మొండి సర్కార్ అయినా పనులు చేస్తది. కాబట్టి కాలం మారింది. వందల మంది వేల మంది రోడ్లెక్కి నిరసన తెలుపుడు కంటే గిసోంటి ఒక్క పని చేసి వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టుండ్రి. అటు సర్కార్ దిగొస్తది, మీరు కూడా ఫేమస్ అవుతారు. ఏమంటారు? సరేనా?